ఆ తర్వాత వచనాలని మనం చదువుతూ ఉంటే అహష్వేరోషు ఎస్తేరు చెప్పిన ప్రతి దానికి అద్భుత రీతిలో స్పందించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్పి బలపరచాలనుకున్న మాట ఏంటో తెలుసా? అహష్వేరోషు దేవుని గురించి అంత గొప్పగా తెలిసిన రాజేం కాదు. హీ వాజ్ ఎ పాగన్ కింగ్. దేవుని గురించి సరిగా అర్థం కాని ఒక వ్యక్తి, తన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి ఎస్తేరు యొక్క మనవని ఆలకించి ఆమెకు అంత మేలు చేస్తే, సర్వ జగత్తును సృష్టించిన మన దేవుడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని నిరుత్సాహంతో వెనక పంపిస్తాడా? ఖచ్చితంగా కాదు. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెప్పండి. అవర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్. అహష్వేరోషే తన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తికి మేలు చేసి పంపించినప్పుడు, మేలు చేసి ఆమెను సంతోషపరిచినప్పుడు, సృష్టికర్తన దేవుడు, నిన్నుగా ప్రేమించే దేవుడు, సమస్తాన్ని కలుగు చేసిన గొప్ప తండ్రి, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరచాలనే, స్థిరపరచాలనే ఆయన ఆశిస్తున్నాడు. కానీ బిఫోర్ హీ బ్లెసెస్ ఎవ్రీబడి, హీ వాంట్స్ ఎ ప్రిలిమినరీ జడ్జ్మెంట్ ఫ్రమ్ యూ. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ముందు దేవుడు ఈ ప్రశ్న అడుగుతాడు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ మనవి ఏంటి? డూ యూ హ్యావ్ క్లారిటీ ఆన్ దట్ దిస్ మార్నింగ్? ఉదయం కావాల్సిన దేవునికి సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నీ మనవి ఏమిటి? ఆలోచించేయగలవా? ఒకనొక సందర్భంలో యోబు గారు ఇలా అన్నాడు, నా మనవి వినేవాడు ఒకడు ఉంటే బాగుంటుందని తన యొక్క ఆలోచన ఎక్స్ప్రెస్ చేశాడు. ఆ మాట చూద్దామా? యోబు గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనం చదవండి ఒకసారి. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 31 and verse 35. యోబు గారు ఎక్స్ప్రెస్ చేసిన డిజైర్ మనం చూస్తాం. నా మనవి వినుటకై నాకు ఒకడు ఉండాలని నేనెంతో కోరుచున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే యోబు గారిని బహుశా ఎవరు పట్టించుకోవట్లేదేమో, ఆయన మాట్లాడుతుంటే ఎవరు పెద్దగా స్పందించట్లేదేమో. ఒకనొక సందర్భానికి వచ్చేసరికి ఏ స్నేహితులైతే యోబు గారిని ధైర్యపరుస్తారని లేదా ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేశారో, వాళ్ళు కూడా యోబు గారిని ఎక్కడో చోట కొంచెం సూటిపోటి మాటలు మాట్లాడుతున్నప్పుడు యోబు అంటున్నాడు, నా మనవి వినడానికి నాకు ఒకడు ఉంటే ఎంత బాగుంటుంది, నా మనవి ఆలకించడానికి, నా మనవి వినడానికి నాకు ఒకడు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. బహుశా ఎగ్జాక్ట్గా నీ స్థితి కూడా అలా ఉందేమో. వెస్లీ గారు, కనీసం నేను ఏదైనా చెబుతానన్నా ఎవరు వినడానికి కూడా సిద్ధంగా లేరండి. నా భర్త ఎలాగా వింటలేదు, నా భార్య ఎలాగా వింటలేదు, నా పిల్లలు అసలు నన్ను పట్టించుకునే పరిస్థితి లేదు, నా బంధువులందరూ దూరం అయిపోయారు. నా మనవి చెప్పుకోవడానికి, నా గుండెల్లో ఉన్న బాధను చెప్పుకోవడానికి, నా కష్టాన్ని కనీసం ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరు లేరండి అని బహుశా కొంతమంది ఆలోచన చేయొచ్చు. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతుంటే కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో మనుషుల మీద నమ్మకాలు పోయి జంతువులు పెంచుకుని వాటినే మనుషుల కన్నా ఎక్కువగా చూసుకునే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు ఈ రోజున ప్రపంచంలో. దే డోంట్ వాంట్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ పీపుల్. ప్రజల మీద నమ్మకాలు పోయి మనుషుల మీద, బంధాల మీద